అమ్మయ్యా 20,000 డ్రా చేసుకొచ్చుంటారు. ఏటీఎంకి వెళ్ళొచ్చారా విరాట్ సార్? వెళ్ళాను, వచ్చాను. ఏమైంది? ఏటీఎంకి వెళ్ళాను. వెళ్తే షట్టర్ వేసి ఉంది. అవునా? ఇంకో ఏటీఎంకి వెళ్ళాను. అక్కడ ట్యాంక్ బండ్ నుంచి చార్మినార్ దాకా క్యూ లైన్ ఉంది. అయ్యో, ఇంకో ఏటీఎంకి వెళ్ళారా? అవును. అక్కడైనా క్యాష్ దొరికిందా విరాట్ సార్? నో క్యాష్ అన్న బోర్డు ఉంది, అయినా నేను పట్టు వదలలేదు. ఇంకో ఏటీఎంకి వెళ్ళాను. అక్కడ దొరికిందా విరాట్ సార్? లేదు, నో క్యాష్ అన్న బోర్డు చూసి అద్దాలు, ఏటీఎం మిషన్లు రాళ్ళేసి పగలు కొట్టిపోయారు. మరి ఎక్కడ దొరుకుతుంది విరాట్ సార్? ఎక్కడా దొరకలేదు. ఇవాళ బ్యాంకులు కూడా క్లోజ్ అంట. అయ్యో, ఇప్పుడెలా? అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు నందిక? పాపం, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని కొత్త కాపురం ఎలా పెడతారు విరాట్ సార్? ఇది 20,000 ఇస్తే తప్ప కాపురం చేయడానికి పైసా లేని గాడిద కొడుకు ఆ ముష్టి మొహం దాన్ని ఎందుకు లేపుకు రావాలట? ఒసేయ్, ఏంటి చస్తున్నావా? టైం పడుతుందని చెప్పానా? ఎప్పుడు చస్తావు? ఓ వారం దాకా ఆగిచావు. గంట లేటు చేసి చచ్చావనుకో, ఆ తర్వాత ఇచ్చేదాకా నీ ఇంట్లోనే ఉండి చస్తా. వద్దు, నువ్వు ఇంటికి రావద్దు. డ్రామాలాడి చస్తున్నావా? ఏదైనా ఆడి చావడానికి నా కాలు చేయి ఆడితే కదరా. ఇక్కడ ఏం చేయాలో తెలియక టెన్షన్తో చస్తున్నా. నువ్వు చంపే రకమే కానీ చచ్చే రకం కాదని నాకు తెలిసి చచ్చింది. ఎంతసేపట్లో వచ్చి చస్తావో అదైనా చెప్పి చావు. ఓ 12 లోపు వచ్చి చేస్తా, సరేనా? నువ్వు మాటి మాటికి ఫోన్ చేయకు. నువ్వు తెచ్చేదాకా ఫోను చేసి చస్తూనే ఉంటా, లేకపోతే నీ ఇంటికి వచ్చి చస్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,